హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్తో పాటు ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతున్న సినిమాలు కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి, మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అదర్స్. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇది ఒక సరికొత్త డిఫరెంట్ జోనర్ ఫిల్ము, ఖచ్చితంగా నచ్చుతుంది, చూడండి. అదర్స్ మూవీ మనకి ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 హిట్ అవడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారనమాట సోనీలీ వాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు ఈ మూవీ మనకి సోనీలో స్ట్రీమింగ్ జరుగుతుంది. మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా ఉంది మనకి. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అనమాట. సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారు ఈటీవీ విన్ వాళ్ళు. ప్రజెంట్ ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. చూడండి, 4 ఎపిసోడ్స్ ఉంటాయి, ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్గా ఉంటుంది. గుర్రం పాపిరెడ్డి ఈ సినిమాని మనకి G5 తీసుకొస్తున్నారనమాట. ఇంతకుముందు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది మూవీ అయితే. ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అనమాట. మల్టిపుల్ ఆడియోలో మనకి ఈ మూవీని మనకి జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. హనీమూన్సే హత్య రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ తీయడమే జరిగిందనమాట. ఈ వెబ్ సిరీస్ ఈరోజు మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. G5 తీసుకొచ్చారు ఈ వెబ్ సిరీస్ని. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంచారు. అఖండ 2 బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీని ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతుందన్నమాట. 4K వర్షన్తో సహా మీరు చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జాన్ 12 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో కూడా ఇస్తున్నారనమాట. మరి బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి, సో టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక జాన్ 12 నుంచి మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా ఈ మూవీ ప్రమోషన్స్లోనే కాంట్రవర్సీ గురయ్యారు. ఆ మూవీ దండోరా మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు అఫీషియల్గా పోస్టర్ కూడా లాంచ్ చేశారనమాట. మరి దండోరా ఫిల్మ్ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే జాన్ 14 నుంచి మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. మస్తీ 4 అనమాట. సో 3 సీజన్స్ మంచి హిట్ అవడంతో 4 కూడా తీసుకొచ్చారు. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మరి మస్తీ 4ని ఎవరైనా చూడాలి అనుకుంటే జాన్ 16 నుంచి G5లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే నెక్స్ట్ మూవీ బా అనమాట. మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయ్యి సేమేట్గా నిలిచిన ఈ మూవీని మనకి G5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ బాబా మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జాన్ 16 నుంచి G5లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేరే ఇష్క్ మెయిన్ అనమాట. ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఒక బాలీవుడ్ మూవీ ఇది. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఇచ్చి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారు. తేరే ఇష్క్ మెయిన్ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బట్ ఇంతవరకు ఓటీటీకి నోచుకోని సినిమా శబ్దం అనమాట. సో చాలా బాగుంటుంది. టైటిల్ సాంగ్ వినొచ్చు మీరు, ఎంత బాగుంటుందో అని. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట రైట్స్ అనేది. ఆల్మోస్ట్ 1 year పైన అయితే అయిపోతుంది. ఈ మూవీ ఎనీ టైం పొంగల్ కానుకగా ఇవ్వచ్చు, లేదా జాన్ ఎండింగ్ లైన్ ఇవ్వచ్చు, ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రావచ్చు సడన్గా అనమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చీకట్లో అనమాట. ఈ మూవీని వెలుతురులో మనం చూడాలంటే కనుక ప్రైమ్లోనే చూడాల్సిందే. ఎందుకంటే ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మార్క్ అనమాట. కిచ్చా సుదీప్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మే ఈ మార్క్ అనమాట. ఈ మార్క్ మూవీ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మరి ఈ మార్క్ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది జియో హాట్స్టార్లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శంబాల్ అనమాట. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ మైథలాజికల్ థ్రిల్లర్గా బాగా హిట్ అయిన మూవీ ఈ శంబాల్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహా వాళ్ళు ఎప్పుడో క్లెయిమ్ చేస్తున్నారు, మన అందరూ కూడా తెలిసిందే. సినిమా రిలీజ్ కంటే ముందే అనౌన్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఈ శంబాల మూవీ మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. థియేటర్ నుంచి అయితే అయిపోయింది కాబట్టి థియేటర్ రన్ అయితే. ఈ శంబాల మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యింది కనుక జాన్ 23 నుంచి మనకి ఆహాలో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అవతార్ 2 కూడా వాళ్ళ దగ్గర అయితే ఉందన్నమాట. ఈ మూవీని మనకి మార్చి మంత్లో అయితే స్ట్రీమింగ్లో తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, అవతార్ సినిమాస్ అన్నీ కూడా ఓటీటీకి 3-4 months అయితే ఉంటాయి ఓటీటీస్ అయితే. సో థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ లేదంటే కనుక మీరు మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. జియో హాట్స్టార్లో రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శ్రీకాంత్ గారి అబ్బాయి మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఫిల్మ్ ఛాంపియన్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అందుకున్న ఈ ఫిల్మ్ని జాన్ 22 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఛాంపియన్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయినట్లయితే కనుక నెట్ఫ్లిక్స్లో జాన్ 22 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈషా అనమాట. సో రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి అసలు ఎంత హైప్ ఇచ్చారంటే భయ్యా,
గుండుపోటు ఉందో మా సినిమా చూడొద్దు, థియేటర్ పైన డెకరేషన్ రాసి రండి అని చాలా హైప్ ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, హైప్ ఇచ్చిన ప్రతి సినిమా పోతా వస్తుంది. అదేంటో మరి ఈ ఈషా మూవీ కూడా అంతే అనమాట, ఘోరంగా అయితే డౌన్ఫాల్ అయితే అయింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రేస్ని ఫైనల్లీ G5 వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు అనే ఒక బడ్జెట్ నడుస్తుంది. అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు, బట్ ఒక ఎక్స్పెక్టెడ్ మాత్రమే G5లో. ఎనీవే ఎవరు తీసుకున్నా సరే ఇంకొక 1 వీక్లో మనకు తెలుస్తుంది. Jan 25 మోస్ట్లీ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి సైక్ సిద్ధార్థ్ అనమాట. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీట్గా నిలిచిన ఈ మూవీని ఆహా వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగిందనమాట. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. Jan 29 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి సైక్ సిద్ధార్థ్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయినట్టయితే కనుక Jan 29 నుంచి ఆహాలో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ అండ్ ఫైనల్గా బ్లాస్ట్ మూవీ రాజాసాబ్ అనమాట. ప్రభాస్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఈ రోజు రిలీజ్ అయిందనమాట ఈ మూవీ అయితే. సో కొన్ని మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది భయ్య. నేను చూసిన దాని ప్రకారం అయితే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది అర్థం కాలేదంటున్నారు. బట్ ఎనీవే ప్రభాస్ గారి సినిమా బాగుండాలని చెప్పి అనుకుందాం. సో ఈ మూవీ ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్కి ఎక్స్పీరియన్స్ బాగుంటాయి ఏ మూవీ అయినా సరే. సో లేదు మాకు అంత ఓపిక లేదు, కుదరదు అంటారా, ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. 160 crores పెట్టి కొన్నారు. ఈ మూవీ ఏకంగా 160 కోట్లు పెట్టి జియో హాట్స్టార్ వాళ్ళు రైట్స్ కొన్నారనమాట. 4 వీక్స్కి అగ్రిమెంట్ రాయించుకోవడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ రాజాసాబ్ మూవీ మనకి Feb 6 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతవరకు మీరు ఓపిక వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టే. బట్ మీరు మర్చిపోయి ఉంటారు లేదా మీకు తెలియకపోవచ్చు, ఇంకా మీరు లైక్ చేయలేదు. వీడియోని లైక్ చేయండి, చాలా మందికి బూస్టప్ అయితే అవుతుంది. అండ్ మీ ఈ లిస్ట్లో మీకు నచ్చిన మూవీ ఏదో, ఏ మూవీ కోసం మీరు బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.